ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీర్ విభాగం ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్ష సమావేశం విజయవాడలో తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేబినెట్ మంత్రివర్యులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో జరిగిన రామోజీరావు సంస్మరణ సభకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. మరియు మాట్లాడుతూ 2008లో మొదటిసారి రామోజీరావును కలిసా. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. ప్రజా సంక్షేమ కోణంలో ఎప్పుడూ మాట్లాడేవారు. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే నాకు కనిపించాయి. ప్రజాస్వామ్యం కోసం ఆఖరి వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమని ఆయన పదే పదే చెప్పేవారని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలు స్ఫూర్తిని భవిష్యత్ తరాలు కొనసాగించాలి. అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. సాయంత్రం కాలుష్య నివారణ మండలి చేపడుతున్న కార్యక్రమాలు, పొల్యూషన్ ఆడిట్పై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తర్వాత కర్నూలు జిల్లాలోని గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్కో ఎనర్జీ సంస్థ అటవీ భూములను ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీశారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశంలో పాల్గొన్న అధికారుల్లో డిఎఫ్ఓ శ్రీమతి శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శ్రీ శివశంకర్ రెడ్డి, పాణ్య అటవీ శాఖ అధికారి శ్రీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.